నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు. మొన్న మాట్లాడడం జరిగింది. ఆయన ఈ 40 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు బాధపడుతూ ఉన్నారట. అది ఆయన నవ్వినట్టయితే మాకు నవ్వరాదు, కానీ అసలు మస్తున వస్తూ ఉంది ఆయన మాటలకి. 10 సంవత్సరాల నుంచి నాయన ఇహి అని నవ్వుతూ ఉన్నావు, కానీ ఏడ్చుకుంటూ ఉన్నాం కదా, కళ్ళల్లోంచి నీళ్ళు ఇట్లా గారినాయి కదా. మీరు మాట్లాడుతున్న మాటకు అర్థం ఏంటి? 40 రోజుల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఏడుస్తూ ఉన్నారంటే ఈ 40 రోజుల్లో కనిపించింది నీకు, కానీ 10 సంవత్సరాల నుంచి కనిపించలేదా ప్రజల బాధ? ఎడిపోయినాయి అప్పుడు కళ్ళు. ఇప్పుడు నీకు రైతు బంధు పడట్లేదనా, లేకపోతే మీ కబ్జాదారులు అందరూ పోయి, మీరు భూమి గుంజుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయి ప్రజాభవన్లో వాళ్ళ ప్రజావాణి వినిపించినందుక, మీ మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినందుక? మరి మీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇక్కడనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎవరి భూమిని కబ్జా చేయాలా, ఎప్పుడెప్పుడు ఎవరిని విమర్శించాలా, రైతు బంధువులు తీసుకోవడం ఇలాంటివి చేయడానికి. ఇప్పుడు అధికారం కోల్పోగానే మీరు ఎమ్మెల్యే గెలిచిరు కదా, గెలిచినాకెందుకు గోవా టూర్లకు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు? మీ ప్రజల పట్ల, మీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీరు కొట్లాడాలి కదా, వాళ్ళ సమస్య పైన ప్రభుత్వాన్ని గుర్తు చేయాలి కదా, వాళ్ళ సమస్యల్ని. పోయిన ప్రభుత్వం గురించి నీకెందుకయ్యా? దేనికి? 40 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలు బాధపడతా ఉన్నారంటే 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు బాధపడతా ఉన్నారు. అంతకంటే డబుల్ త్రిబుల్ ఇంకా 10 రెట్లు ఎక్కువనే బాధపడతా ఉన్నారు. అప్పుడు కన్నీళ్ళే గారినాయి. అవి కనిపించలేదా మీకు? మీరే కన్నీళ్ళు తెప్పించారు కదా, మీకు కనిపించకపోవచ్చు బహుశా. ఇప్పుడు ఎట్లా మీరేమైనా, ఇప్పుడు గవర్నమెంట్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మాకేమైనా తెలుసా? మేమన్నా కలగన్నావానయ్యా? మేమన్నా కుండలు ఊడ్చుకోపోవడానికి లంక బిందెలు పెట్టిపోవాలన్నట, మీకు లంక బిందెలు అని చెప్తున్నారు కదా మీరు అనుకోలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని. నిజంగానే మీరు అనుకోలే సార్, కానీ మీరే అధికారంలోకి వస్తారు. ఇక మొత్తం ఊడ్చుక తిన్నాం, ఇంకో కొంచెం కూడా ఇంకా అప్పులు తెస్తాం. ఎవరికైతే నెక్స్ట్ ఎవడో వస్తాడో ఎవడో కట్టుకుంటాడు, మాకు సంబంధం. ఎవడొచ్చినా ప్రజలే కడతారు, వాళ్ళని ఎత్తినే పెడతాం. మేమైతే ఇంకా సంపాదించుకుందాం, ఇంకా అడుగు పొడుగు ఏమైనా మిగిలిందని అనుకోలేదా మీరు? అది నిజం కాదా? ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చెరువు కూడా నిండు కుండలాగా వంగుతున్నాయట. మీరు గెలిచినటువంటి నియోజకవర్గంలో నిండుతున్నాయేమో. మరి మీరు అంతగానం భూముల్ని కబ్జా చేసిర్రు కదా, కబ్జా చేసిర్రు కాబట్టి వర్షం వచ్చే వాటర్ ఉంటాయి కదా, బురద కుంటలు, అవే కావచ్చు మీరు నింపిన చెరువులు నిండు కుండల్లాగా వచ్చి మూలకు ఉన్నటువంటి గ్రామాలు. అంతెందుకు సిటీలల్లో కూడా ఎక్కడ ఏ చెరువు నింపారు, ఏ చెరువు ఉందో ఇచ్చారు, ఫోటోలకు ఫోజులు వేయడమే. మీరు, మీ అధికారులు కావచ్చు, మీ ముఖ్యమంత్రి సార్ కావచ్చు, మీ ఇరిగేషన్ శాఖ మంత్రులు కావచ్చు, ఇదే కథ మీది. ఫస్ట్ విడత ఒక ఫోజు, రెండో విడత ఇంకో ఫోజు. ఏడైంది సార్? పని పూర్తిగా అయిందా? కాలే. యాదగిరి గుట్ట కట్టినాం, ఈ కంపెనీ కట్టినాం, అది కట్టినాం, అప్పులు కాకపోతే ఏమవుతుందయ్యా? సంసారంలా ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటా పోతా అంటే అప్పులు కాకపోతే లాభాలు వస్తాయా అంటున్నారు కదా మీరు. ఎవడన్నా అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో వచ్చినటువంటి ట్యాక్సులు ఎన్ని, ఎక్కడి నుంచి ఎన్ని పైసలు వచ్చినాయి, వచ్చే ఇన్కమ్ ఏంది, పెట్టే ఖర్చు ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు నీ బొంద మీద పెట్టుకున్నావు. ఎవరికి యూజ్ అని కట్టినావు? ఎవరికి యూజ్ అని కట్టిండు మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు? ఎవరికి యూజు? ఇసుక శాండ్ మీద ఇంజనీర్లు, సాక్షాత్ ఇంజనీర్ గారు చెప్పినటువంటి మాట, అక్కడ నిలబడదు, ఆ ప్రాజెక్టు నిలబడదని తెలిసి కూడా మీరు అది కట్టిరు. లక్షల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినటువంటి పాపం మీది. ఈరోజు తెలంగాణ రెవెన్యూ మిగిలినటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పలో నిలబడిందంటే కారణం మీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు. మేము అభివృద్ధి చేసినాం కాబట్టి అప్పులు అయినాయి అంటే అప్పులు తెచ్చి ఎవరు చేయమని? అప్పులు తెచ్చి యాదగిరి గుట్ట కట్టమని మేము చెప్పినామా? అప్పులు తెచ్చి కాళేశ్వరం కట్టమని ప్రజలు చెప్పిర్రా? ఎవరు చెప్పిర్రు మీకు అప్పులు తెచ్చి పెట్టమని? మీరు కాదు కదా తీర్చేది, ప్రజలే కదా. ఎట్లా చెప్పుకుంటారు మేము తెచ్చినాం కట్టినాం, అప్పులు కాకపోతే ఏమైతాయి అంటే? ఎవరు కడతారు? మీరు కడతారా? మీ ఆస్తులు అమ్ముతారా? మీకు ఉన్నాయి కదా కార్పొరేట్ కాలేజీలు, అందులో అవన్నీ అమ్మి తీసుకొచ్చి కట్టండి. మరి మీరు ఇప్పుడు పోతున్నారు కదా టూర్లకి, దుబాయ్లు, గోవాలు, ఎందుకు పోతుర్రయ్యా?
మీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో లేదు. ఇక తినడానికి ఎక్కడైతే ప్రజల మీద పడి తినడానికి ఇక్కడ సందు లేదు, సమయం లేదు, అంత ఛాయిస్ కూడా మనకి ఇచ్చేటట్లు లేరు. ఏడ చర్యలు తీసుకుంటారో, ఏడ నా భాగోతాలన్నీ బయటపడితే ఆల్రెడీ ఆడ ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో రోజు ఒక లెటర్ పోతుందంట. ఎక్కడైతే ప్రజావాణి వినిపించే దగ్గర ఈయన మల్లారెడ్డి గారి భూ కబ్జాదారులు వాళ్ళే ఎక్కువ ఉన్నారంట ఆడ బాధితులు. అందుకే మీరు ఆడ తిరుగుతున్నారు కదా. ఎంతమంది కడుపు కొట్టి తిరుగుతున్నారు మీరు? ఇంకా నవ్వుకుంటూ చెప్తున్నారు. మీకు దిమాకు ఉన్నదా? మీకు సపోర్ట్ చేసేటోళ్ళకు ఉన్నదా? ఎట్లా చెప్తున్నారు సార్ మీరు? 40 రోజుల్లో కన్నీళ్ళు కనపడ్డాయి, 10 సంవత్సరాలలో ఎందుకు కనిపించలేదు మీకు? విద్యార్థులు చదువుకోలే, చదువులు లేవు, కొలువులు లేవు, నిరుద్యోగులు పెరిగిపోయిర్రు. మీకు, మీ మంత్రులకి, మీ చుట్టాలకి, మీ అనుచరులకి, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏ డోకా లేదు. అందరు పుష్టిగానే ఉన్నారు. ప్రజల పరిస్థితి ఏంది? బడుగు బలహీన వర్గాల పేద ప్రజల పరిస్థితి ఏంటిది చెప్పండి. దేనికి సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు లంక బిందెలు పెట్టి పొమ్మని మేము ఏం అడగలే. ఉన్న బిందెలను ఎత్తుకపోయారు కదా. అవి ప్రజల బిందెలు, మీ బిందెలు కాదు. దయచేసి మల్లారెడ్డి గారు, మీరు మాట్లాడే మాటలు ఇవి కాదు. మీ గురించి అందరికీ తెలుసు. మీరు పూలు అమ్మితేనో, పాలు అమ్మితేనో, నీళ్ళు అమ్మితేనో ఆ స్థాయికి రాలే. అది అందరికీ తెలిసిన విషయమే. లేకపోతే అయ్యేనే చెప్పండి మరి. చాలా ఊర్లల్లో, చాలా సిటీలల్లో గత 20-30 ఏళ్ళ నుంచి కూడా మీరు చేసినటువంటి బిజినెస్లు చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు చేసినప్పుడు ఉన్నటువంటి కాలంలో ధరలు తక్కువ ఉన్నాయేమో, ఇప్పుడు ధరలు విపరీతంగా ఉన్నాయి. మరి ఎందుకు మీ స్థాయికి రాలేకపోతున్నారు వాళ్ళు? ఆ బిజినెస్లో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ ఏందో చెప్పాలి కదా. నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. వాళ్ళన్నా సగం మంది బిజినెస్లు చేసుకుంటారు కదా, వాళ్ళకన్నా సహాయపడండి జరా. చెప్పండి. ప్రతిదానికి నవ్వి జోకులు చేయడం కాదు సార్ పాలన అంటే. వచ్చిన 40 రోజులను విమర్శించే మీరు మీ అనుచరులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరంటే వాళ్ళని ఇది చేయడం కాదు, అది కాదు పద్ధతి. ఆత్మపరిశీలన చేసుకొని ఆ విమర్శలు ఎందుకు వస్తున్నాయి, నిజంగానే ఇది జరిగిందా, జరగలేదా అంటే అప్పుడు గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా మీరు క్రోడీకరించబడతారు సమాజంలో. ఇప్పుడు ఎట్లా గౌరవం వస్తుంది సార్? మీ పైసలను చూసి గౌరవం ఇస్తారు అందరు, మిమ్మల్ని చూసి, మీ మాటలను చూసి కాదు. ఇంకొకసారి ఇలాంటి దుర్భాషలు ఆడడం, మీరు ప్రతిపక్షంలో నిజంగా ఒక చిత్తశుద్ధితోటి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏసే ప్రశ్నలేనాయి. విమర్శించే విధానం కూడా తెలియని ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. విమర్శించే విధానం కూడా తెలియట్లే. ఎక్కడ విమర్శించాలో ఏందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకా అధికారంలోనే ఉన్నామన్నట్టు ఫీల్ అయిపోతుర్రు మీరు, మీ మంత్రులు. ఏందయ్యా ఈ కర్మ ఇంకా తెలంగాణ ప్రజలకి? ఇంకెన్ని రోజులు ఇది? జర మాట్లాడేటప్పుడు ఇవన్నీ చూసుకొని మాట్లాడర్రి. మీకేమైనా సాయాలు తెలంగాణ ప్రజల్ని ఏడుకో తీసుకుపోవాలన్న ఉద్దేశం మీకుంటే, అదే నేను ఇందా చెప్పినట్టు మీ బిజినెస్లో ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ నిరుద్యోగులకి, యువతకి వాళ్ళని మేల్కొల్పండి వాళ్ళకి చెప్పి. అదే బిజినెస్ వాళ్ళు చేసి మీరు మంత్రి అయినట్టే వాళ్ళు అవుతారేమో, ఎవరికి తెలుసు. ఇవన్నీ చేయకుండా కన్నీళ్ళు వస్తాయి. మేము ఇది చేసినాం, మేము ఆ గుట్ట కట్టినాం, మీ దేవుణ్ణి పెట్టినాం, అప్పులు కాకపోతే ఏమైతాయి అంటే ఏమన్నట్టు? ఏందయ్యా ఈ లొల్లి? మాకు జర చూసి మాట్లాడండి. ప్రజల కన్నీళ్ళు 10 సంవత్సరాల నుంచి ఎట్లా చూడలేదు. ఇప్పుడన్నా కనీసం రాష్ట్రం ఎందుకు లేండి కానీ మీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి భూ కబ్జా బాధితులు ఉన్నారుగా, వాళ్ళ కన్నీళ్ళైనా చూడండి. ఇదొక్కటే మీకు విన్నపించేది మేము.